వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు డిఫరెంట్గా మెంతులతోటి ఆకుకూరని పండించేటప్పుడు ఇలా కొద్దిగా రూట్ పెరగగానే చిన్న చిన్నవిగా కట్ చేసేస్తారు. వీటిని మైక్రోగ్రీన్స్ అంటారు. ఇవి చాలా హెల్దీ, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ డయాబెటిక్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా చిన్న చిన్న మెంతి ఆకుకూరలను తీసుకొని రూట్స్ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎప్పుడైనా మైక్రోగ్రీన్స్ దొరికినప్పుడు తప్పకుండా ఇలా కర్రీస్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి కాస్త వేగే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కాస్త సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చాప్ చేసుకున్న టమాటాస్ని 6 to 7 యాడ్ చేస్తున్నాను. మన కర్రీకి తగ్గట్టుగా టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మెంతి ఆకు మైక్రోగ్రీన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఆకులు చూస్తుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇలాంటివి తింటుంటే వారంకి ఒక్కసారైనా చాలా హెల్దీ. ఇవి ఇంట్లోనే చిన్న కుండీలో వేసేసుకుంటే కూడా వితిన్ 5 daysలో కుకింగ్కి వచ్చేస్తాయి. సలాడ్స్ మీద టాపింగ్కి కూడా ఇలాంటి లీవ్స్ చాలా బాగుంటాయి. ఆకు కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా ఎవాపరేట్ అయ్యే వరకు గ్రేవీని కుక్ చేసేసుకోవాలి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.